గుడ్ ఆఫ్టర్నూన్ దేవి ప్రశాంతి. ఎలా అయిందమ్మా పండగ? సంక్రాంతికి వెళ్ళావా? ఊరు వెళ్ళావా? ఊర్లోనే ఉన్నావా? గుడ్. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో సంక్రాంతి ఆఫర్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ ఒక మంచి ఆపర్చునిటీ. ఐఎమ్ కంటిన్యూయింగ్ ద ఆఫర్. రిపబ్లిక్ డే ఆఫర్ పేరుతో సేమ్ ఆఫర్ సంక్రాంతికి ఏదైతే ఉండిందో అది కంటిన్యూ చేస్తున్నాను. ఎవరెవరైతే పండగ హడావిడిలో సంక్రాంతి ఆఫర్ని మిస్ చేసుకున్నారో వాళ్ళందరూ నెలాఖరు వరకు ఉన్న రిపబ్లిక్ డే ఆఫర్ని యూజ్ చేసుకోండి. అయితే ఆఫర్ ఉంది కదా అని వాయిదాలు వేసుకోవద్దు. న్యూ బ్యాచెస్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జాయిన్ అయితే మీకు క్లాసెస్ వెంటనే యూజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కవర్స్ జిఎస్ ప్లస్ సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఇట్ ఆల్సో గివ్స్ యూ అడిషనల్ యాక్సెస్ టు ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, ఆర్బీఐ, ఐబిపిఎస్, ఎస్ఎస్సి అండ్ మెనీ మోర్. సో దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీకు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీరు ఎనీ టైం ఈ కోర్స్లో జాయిన్ కావచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓన్లీ యూపీఎస్సి జిఎస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ ఆప్షన్ కూడా ఉంది. యూపీఎస్సి జిఎస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ 1 year వ్యాలిడిటీ మీరు తీసుకుంటే ఇట్ కమ్స్ ఎట్ 17,999. మాకు మొత్తం అవసరం లేదు. ఓన్లీ యూపీఎస్సి లైవ్ ప్లస్ రికార్డెడ్ 1 year వ్యాలిడిటీ ఇస్తే మాకు సరిపోతుంది అనుకుంటే మీకు జస్ట్ 17,999కి అది లభిస్తుంది. సో యూ హ్యావ్ టు కాల్ దిస్ నెంబర్. ఇక్కడ రాస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. వివరాలు ఏమైనా కనుక్కోండి, డెమో చూడాలంటే చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో దిస్ ఈస్ ది ప్రామిస్ ఆఫ్ ఎల్టెక్స్ క్లాసెస్. శేఖర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హుసేన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఐ హోప్ యూ విల్ బి బ్యాక్ టు ప్రిపరేషన్ సూన్. సో ఇవాల్టి ఆర్టికల్ హిస్టారిక్ హియరింగ్ అనే టైటిల్తో మనకి రావడం జరిగింది. హిస్టారిక్ హియరింగ్ చారిత్రాత్మకమైన ఒక హియరింగ్ ఎక్కడ? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఒక చారిత్రాత్మకమైన హియరింగ్ మనకి వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు. సో a provisional order by ICJ on Israel will cast a shadow on legitimacy of its war. ఇజ్రాయిల్ హమాస్ పైన చేస్తున్న యుద్ధం పైన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక ప్రావిజనల్ అంటే టెంపరీ ఎట్ దిస్ పాయింట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది. హియరింగ్ కంప్లీట్ అయ్యాక కంప్లీట్ ఆర్డర్ వస్తుంది. ఈలోపు ప్రావిజనల్ ఆర్డర్ ఒకటి ఇష్యూ చేసింది. ఇట్ విల్ కాస్ట్ షాడో ఆన్ లెజిటిమసీ ఆఫ్ ఇట్స్ వార్. సో ఈ ఆర్డర్లో ఇజ్రాయిల్కి కొంచెం మిలిటరీ ఆపరేషన్స్ని సస్పెండ్ చేయమని గట్టా చెప్పడం జరిగింది. సో కాబట్టి అసలు ఇజ్రాయిల్ యొక్క వార్కి లెజిటిమసీ ఉందా, యాక్సెప్టెన్స్ ఉందా, అది కరెక్టేనా, దానికి జస్టిఫికేషన్ ఉందా అనే విషయంలో కొన్ని అనుమానాలు, కొన్ని నీడలు
కమ్మేలాగా ఐసీజే ఆర్డర్ అనేది మనకి చూపిస్తుంది. అయితే కొంతమందికి మీలో తెలియకపోవచ్చు, అసలు ఈ ఐసీజే ఏంటి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే అర్థం ఏంటి, అలాంటి ఇంటర్నేషనల్ కోర్ట్ ఉందా, అంటే మనకి సుప్రీం కోర్ట్ లాగా ఇది ఇంటర్నేషనల్ కోర్టా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో ఐసీజే ఆర్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది అంటే, ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఆర్గన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్ యొక్క 6 ఆర్గాన్స్లో ఒక ప్రిన్సిపల్ ఆర్గాన్గా మనకి ఐసీజే గురించి చెప్పొచ్చు. అయితే ఈ ఐసీజే ఏదైతే ఉందో ఇది మనకి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945. యునైటెడ్ నేషన్స్తో పాటు ఇది కూడా ఎస్టాబ్లిష్ అయింది. వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్కి ఇఫ్ యూ నో ఇట్ హ్యాస్ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్. 6 భాగాలు ఉంటాయి యునైటెడ్ నేషన్స్కి, 6 విభాగాలు ఉంటాయి, ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉంటాయి. దాంట్లో ఐసీజే ఈజ్ వన్ ఆఫ్ దెమ్. అయితే ఐసీజే యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1945 అండ్ బిగాన్ ఆపరేషన్స్ ఇన్ 1946. 1946లో ఇట్ స్టార్టెడ్ ఆపరేటింగ్. అయితే ఈ ఐసీజే ఎక్కడుంది, ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పీస్ ప్యాలెస్. in Hague. Hague is a city in Netherlands. నెదర్లాండ్స్ నుంచి ఒక సిటీ అనమాట హేగ్ సిటీలో ఉన్న పీస్ ప్యాలెస్లో ఐసీజే ఈజ్ సీటెడ్. విచిత్రం ఏంటి అంటే, యునైటెడ్ నేషన్స్లో ఉన్న 6 ఆర్గన్స్లో 5 ఆర్గన్స్ ఆర్ సీటెడ్ ఇన్ న్యూయార్క్. న్యూయార్క్లోని యుఎస్ఏలో ఉంటాయి. Whereas this ICJ alone, this is the only principal organ of United Nations which is situated or seated not in the United States of America. అమెరికాలో కాకుండా వేరే కంట్రీలో, నెదర్లాండ్స్లో హేగ్లో ఇది సిచ్యువేట్ అయి ఉంది అని మనం చెప్పచ్చు. అయితే ఈ ఐసీజేలో 15 మంది జడ్జెస్ ఉంటారు. 15 జడ్జెస్ వీళ్ళంతా ఉంటారు. వీళ్ళ టర్మ్ వచ్చేసి 9 years. 9 years టర్మ్తో ఈ 15 జడ్జెస్ అనేవాళ్ళు ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. అఫీషియల్ లాంగ్వేజెస్, ఐసీజే యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. 2 లాంగ్వేజెస్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా మనం చెప్పవచ్చు. ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ ఆర్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అయితే ఐసీజే రోల్ ఏంటి అంటే మనకి ద రోల్ ఈజ్ టు సెటిల్ in accordance with international law ప్రకారం ఏం సెటిల్ చేయాలి, లీగల్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడం అనేది ఐసీజే యొక్క రోల్. అండ్ దీంతో పాటు ఇంకొక రోల్ ఏంటి, ఇట్ ఆల్సో హ్యాస్ అడ్వైజరీ రోల్. సో స్టేట్స్కి సలహా కూడా ఇస్తుంది. ఓకేనా. అడ్వైజరీ ఒపీనియన్స్ ఆన్ లీగల్ మ్యాటర్స్, లీగల్ క్వశ్చన్స్, దానికి రిఫర్ చేసిన లీగల్ క్వశ్చన్స్ విషయంలో అడ్వైజరీ ఒపీనియన్స్ కూడా ఇస్తుంది. అంటే అదర్ యునైటెడ్ నేషన్స్ ఆర్గన్స్ కానీ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ కానీ ఐసీజేకి ఏమైనా క్వశ్చన్స్ రిఫర్ చేస్తే దానిపైన తన ఒపీనియన్ కూడా మనకి ఐసీజే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం, 15 మంది జడ్జిలు ఉన్నారని చెప్పాం. ఈ 15 మంది జడ్జిలు ఎవరైతే ఉన్నారో, ఈ 15 జడ్జెస్ వీళ్ళని ఎలక్ట్ చేసేది ఎవరో, దీస్ ఆర్ ఎలక్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్లస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. జనరల్ అసెంబ్లీ మరియు సెక్యూరిటీ కౌన్సిల్ 2 ఎలక్ట్ చేయాలి. ఓటింగ్ అనేది సెపరేట్గా జరుగుతుంది. సో యుఎన్ఎస్సిలో ఒక వ్యక్తిని జడ్జిగా చేయాలా లేదా అనే విషయంలో సెపరేట్ ఓటింగ్ జరుగుతుంది. యుఎన్జిఏలో జనరల్ అసెంబ్లీ కూడా సెపరేట్ ఓటింగ్ అనేది జరుగుతుంది. రెండిట్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ అనేది రావాలి. అబ్సల్యూట్ మెజారిటీ వస్తే ఆ వ్యక్తి యునైటెడ్ నేషన్స్ ఐసీజేకి జడ్జిగా అపాయింట్ చేయబడతారు. ఈ 15 జడ్జెస్తో పాటు ఇట్ హ్యాస్ ఎ ప్రావిజన్ ఫర్ 2 ad hoc జడ్జెస్. 2 ad hoc జడ్జెస్కి కూడా ప్రావిజన్ ఉంది. అంటే ఏ పార్టీస్ అయితే, అంటే ఏ 2 దేశాలు అయితే ఐసీజేని అప్రోచ్ అయ్యాయో, ఏ రెండింటి మధ్య అయితే వివాదం నడుస్తుందో ఆ దేశాలకు చెందిన వ్యక్తులు ఈ 15 జడ్జెస్లో లేకపోతే వాళ్ళ దేశానికి చెందిన వాళ్ళని కూడా ఒక ఇద్దరిని, ఈ కంట్రీకి ఒకరు ఆ కంట్రీకి ఒకరిని యాడ్ హాక్ జడ్జెస్గా నియమించే అవకాశం కూడా ఐసీజే రూల్స్ ప్రకారం పాసిబుల్ అనమాట. అర్థమైందా? సో ఈ పర్టికులర్ కేసులో మాత్రం ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, యాడ్ హాక్ జడ్జెస్ కూడా ఉండడం అనేది మనకి జరుగుతుంది.
సో దిస్ ఈజ్ అబౌట్ ఐసీజే స్టోరీ, రైట్. సో ఐసీజే గురించి మీకు ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి ఐఎమ్ మూవింగ్ ఇన్ టు ది ఎడిటోరియల్ నౌ. Whatever the outcome of preliminary hearing at the International Court of Justice at The Hague, South Africa's case against Israel's ongoing military campaign in Gaza has garnered global attention in a way no proceeding at this elite interstate forum may have done before. ఇప్పుడు ప్రిలిమినరీ హీరింగ్ అనేది మనకి ఐసీజేలో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇజ్రాయిల్ మీద కేసు వేశారు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇజ్రాయిల్ పైన ఎందుకు కేసు వేశారు? ఇజ్రాయిల్ గాజాలో మిలిటరీ క్యాంపెయిన్ రన్ చేస్తుంది, హమాస్కి వ్యతిరేకంగా మిలిటరీ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఎంతోమందిని చంపుతోంది. సో దీనికి వ్యతిరేకంగా సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో కేసు వేసింది. సో దాని గురించి ఐసీజేలో హీరింగ్ అనేది జరుగుతుంది. సో ఈ హీరింగ్లో వాట్ ఎవర్ మే బి ద అవుట్కమ్, దీని యొక్క అవుట్కమ్ ఏదైనా కావచ్చు, కాకపోతే ఈ కేసు అయితే మాత్రం ఇట్ హెస్ గార్నర్డ్ అండ్ అట్రాక్టెడ్ గ్లోబల్ అటెన్షన్ని అట్రాక్ట్ చేసింది. ఇంతకుముందు ఏ కేసు విషయంలో కూడా జరగనంత ఎక్కువ అటెన్షన్ సౌత్ ఆఫ్రికా ఇజ్రాయిల్ పైన వేసిన ఈ కేసుకి లభించింది. ప్రపంచమంతా ఈ కేసు గురించి చూస్తుంది. యాజ్ ద 15-member కోర్ట్ అసెంబుల్డ్, మీకు చెప్పాను 15 members జడ్జెస్గా ఉంటారని. కోర్ట్ అసెంబుల్డ్ అలాంగ్ విత్ 2 ad hoc జడ్జెస్, ఇది కూడా చెప్పాను మీకు. ఏ కంట్రీస్ అయితే కేసు వేస్తాయో వాళ్ళకి చెందిన, ఆ దేశానికి చెందిన వాళ్ళు ఆ 15-member జడ్జిల్లో లేకపోతే దే కెన్ గెట్ ఒక ad hoc జడ్జి కూడా అపాయింట్ చేస్తారు. ad hoc అంటే టెంపరీ, ఫర్ దట్ పర్పస్, ఆ పర్పస్ కోసం, ఆ పర్టికులర్ కేసు కోసం మాత్రమే వాళ్ళ జడ్జిలు. ఈ కేసు అయిపోయాక వాళ్ళు ఉండరు ఇంకా. సో రిప్రజెంటింగ్ సౌత్ ఆఫ్రికా అండ్ ఇజ్రాయిల్, క్వైట్ ఎ బిట్ ఆఫ్ హిస్టరీ మస్ట్ హ్యావ్ వెయిడ్ ఆన్ ద పార్టీస్. సో మొత్తం 17 మంది జడ్జిలు ఇప్పుడు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విషయంలో క్వైట్ ఎ బిట్ ఆఫ్ హిస్టరీ మస్ట్ హ్యావ్ వెయిడ్ ఆన్ ద పార్టీస్. సో వీళ్ళందరి పైన హిస్టారికల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని రోల్ ప్లే చేస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా వాజ్ ఏ విక్టిమ్ ఆఫ్ అపార్థీడ్, రేషియల్ డిస్క్రిమినేషన్ యొక్క విక్టిమ్ సౌత్ ఆఫ్రికా. ఈవెన్ ఇజ్రాయిల్లో ప్రధానంగా ఉండే జూస్ వర్ ఆల్సో విక్టిమ్స్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. హిట్లర్ మీకు గుర్తుంటే హోలోకాస్ట్, ఎంతోమంది జూస్ని చంపించాడు హిట్లర్. ఈ జ్యూస్ ఇంప్యూర్ బ్లడ్, అది వాళ్ళది ప్యూర్ బ్లడ్ కాదు అని చెప్పి వాళ్ళు దే వర్ రేషియల్లీ డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్, దే వర్ ఆల్సో కిల్డ్ బై హిట్లర్. సో ఒక రకంగా అటు ఇజ్రాయిల్ ఇటు సౌత్ ఆఫ్రికా రెండు దేశాలు కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ని ఫేస్ చేసినవే. వీళ్ళు మతం పరంగా, వాళ్ళు కలర్ పరంగా, బ్లాక్ వర్సెస్ వైట్ డిస్క్రిమినేషన్ సౌత్ ఆఫ్రికా ఫేస్ చేసింది. ఇజ్రాయిల్ వచ్చేసి జూయిష్ బీయింగ్ మేజర్, అందులో ఉన్న వాళ్ళందరూ జూస్ కాబట్టి వాళ్ళు ఎక్కువగా కూడా ఫేస్ చేయడం అనేది జరిగింది. ఆఫ్ ద 2 countries on either side of this dispute over whether the Gaza war is aimed at wiping out the people, one has left behind its apartheid past but believes that the other is practicing 75 years of apartheid against the Palestinian people since 1948. One, firm in its belief that it is acting in the interest of justice and humanity. The other, equally firm in its belief it can never be accused of genocide, a crime that was sought to be prevented by the Genocide Convention of 1948, a treaty to prevent the sort of Holocaust the Jewish people had suffered. కట్ అయిపోయిందమ్మా ఇది. ఓకే, జూయిష్ పీపుల్ హ్యాడ్ సఫర్డ్. ఇది చూడండి, చాలా పెద్ద సెంటెన్స్ ఇది, బట్ దీని యొక్క మీనింగ్ ఏంటంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, గమనించండి. మనం ఆఫ్ ద 2 countries ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ దిస్ డిస్ప్యూట్, ఈ డిస్ప్యూట్కి రెండు వైపులా ఉన్న 2 countries మీరు గమనిస్తే, ఈ డిస్ప్యూట్ దేనికి సంబంధించింది? ఓవర్ వెదర్ ద గాజా వార్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ వైపింగ్ అవుట్ ద పీపుల్. ఈ గాజాలో జరుగుతున్న వార్ అనేది మొత్తం జనాల్ని వైప్ అవుట్ చేసే ఉద్దేశంతో, అంటే అందరినీ కంప్లీట్గా వైప్ అవుట్ చేసే ఉద్దేశంతో జరుగుతుందా? వైప్ అవుట్ అంటే కంప్లీట్గా వాళ్ళని సర్వనాశనం చేసేసే ఉద్దేశంలో జరుగుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఈ రెండు దేశాల్లో ఒకటి
వన్ హ్యాస్ లెఫ్ట్ బిహైండ్ ఇట్స్ అపార్థైడ్ పాస్ట్. చెప్పారు మీకు అపార్థైడ్ అంటే రేషియల్ డిస్క్రిమినేషన్కి సంబంధించింది. ఆ పాస్ట్ని వదిలేసి ముందుకు వెళ్తున్న కంట్రీ ఒకటి సౌత్ ఆఫ్రికా. బట్ బిలీవ్స్ దట్ ద అదర్ ఈస్ ప్రాక్టీసింగ్ 75 years ఆఫ్ అపార్థైడ్ అగైన్స్ట్ ద పాలస్తీనియన్ పీపుల్ సిన్స్ 1948. కానీ ఇది ఏం నమ్ముతోందంటే ఈ పాలస్తీనియన్స్ పీపుల్ పైన ఇజ్రాయిల్ ఈ అపార్థైడ్ అనేది ప్రాక్టీస్ చేస్తోంది, డిస్క్రిమినేషన్ చేస్తూ వస్తోంది అనేది సౌత్ ఆఫ్రికా యొక్క స్ట్రాంగ్ బిలీఫ్. వన్ ఫర్మ్ ఇన్ ఇట్స్ బిలీఫ్ దట్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ హ్యుమానిటీ. సో సౌత్ ఆఫ్రికా ఏం భావిస్తుందంటే మేము అపార్థైడ్ని వదిలేసి ముందుకు వెళ్తున్నాము, కానీ ఇజ్రాయెల్ మాత్రం 1948 నుంచి ఇప్పటి వరకు కూడా అపార్థైడ్ కంటిన్యూ చేస్తోంది. సో పాలస్తీనియన్ పీపుల్ పైన ఇది కంటిన్యూ చేస్తుందని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇజ్రాయిల్ ఫర్మ్ ఇన్ ఇట్స్ బిలీఫ్, అంటే గట్టిగా ఒక విషయాన్ని నమ్ముతోంది. ఏంటది? దట్ ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ హ్యుమానిటీ. మేము న్యాయము మరియు మానవత్వం యొక్క ప్రయోజనాన్ని కాపాడడం కోసమే మేము వెళ్తున్నాము, ఆధార్లోనే మేము నడుస్తున్నామని చెప్పి స్ట్రాంగ్గా నమ్ముతుంది ఇజ్రాయిల్. ద అదర్ ఈక్వల్లీ ఫర్మ్ ఇన్ ఇట్స్ బిలీవ్ దట్ ఇట్ కెన్ నెవర్ బి అక్యూజ్డ్ ఆఫ్ జెనోసైడ్. మేము ఎప్పటికీ మమ్మల్ని జెనోసైడ్ చేస్తున్నామని మమ్మల్ని అక్యూజ్ చేయడానికే లేదు, ఎందుకంటే ఏ క్రైమ్ దట్ వాస్ సాట్ టు బి ప్రివెంటెడ్ బై జెనోసైడ్ కన్వెన్షన్ ఆఫ్ 1948. జెనోసైడ్ కన్వెన్షన్ అనేది ఒకటి తీసుకొచ్చారు 1948లో. జెనోసైడ్ అంటే ఒక కంప్లీట్ జాతి మొత్తాన్ని నాశనం చేసే కార్యక్రమాన్ని జెనోసైడ్ అంటాం. అర్థమవుతుందా? ఒక పర్టికులర్ జాతి మొత్తాన్ని నాశనం చేసే కార్యక్రమాన్ని, ఒక మాస్ మర్డర్ అనమాట. సో అది జరగకూడదని చెప్పి జెనోసైడ్ కన్వెన్షన్ 1948లో వచ్చింది. ఏ ట్రీటీ టు ప్రివెంట్ ద సార్ట్ ఆఫ్ హోలోకాస్ట్ జూయిష్ పీపుల్ హెడ్ సఫర్డ్. జూయిష్ పీపుల్ హోలోకాస్ట్ సఫర్ అని చెప్పాను మీకు. హిట్లర్ చాలామంది జూస్ని మాస్ మర్డర్ చేయించాడు. అలాంటిది మళ్ళీ జరగకూడదు అని చెప్పేసి 1948లో జెనోసైడ్ కన్వెన్షన్ తీసుకొచ్చారు. సో అట్లాంటి కన్వెన్షన్ని మేము ఇప్పుడు ఫాలో అవుతాం, కానీ మేము ఎందుకు జెనోసైడ్ చేస్తాం? వీఆర్ ద విక్టిమ్స్, వీఆర్ నాట్ ద పర్పెట్రేటర్స్. మేము పర్పెట్రేటర్స్ కాదు, మేము విక్టిమ్స్. సో మమ్మల్ని ఎప్పుడు కూడా మేము జెనోసైడ్ చేస్తామని చెప్పి అక్యూజ్ చేయడానికే లేదు అని ఇజ్రాయెల్ స్ట్రాంగ్గా నమ్ముతోంది. బోత్ కంట్రీస్ స్పెంట్ మెనీ ఇయర్స్ ఇన్ ద లాస్ట్ సెంచరీ ఇన్ డిప్లొమాటిక్ ఐసోలేషన్. రెండు దేశాలు కూడా డిప్లొమాటిక్ ఐసోలేషన్లో, అంటే దౌత్యపరంగా మిగిలిన దేశాలతో కనెక్షన్ లేకుండా ఎన్నో సంవత్సరాలు గడిపాయి. యాజ్ కంట్రీస్ అండ్ స్పోర్టింగ్ బాడీస్ బాయ్కాటెడ్ దమ్. ఎందుకంటే డిఫరెంట్ వేరే అదర్ కంట్రీస్ డిఫరెంట్ స్పోర్టింగ్ బాడీస్ లైక్ డిఫరెంట్ స్పోర్టింగ్ బాడీస్ లైక్ ఒలింపిక్ అసోసియేషన్ లాంటి వాళ్ళు ఈ రెండు దేశాలని బాయ్కాట్ చేశాయి. బట్ బోత్ హ్యాడ్ ద సపోర్ట్ ఆఫ్ దర్ వెస్టర్న్ అలైస్. కాకపోతే వెస్టర్న్ కంట్రీస్ యొక్క సపోర్ట్ మాత్రం ఈ రెండు దేశాలకి ఉండింది. టుడే సేవ్ ఫర్ దోస్ ఫ్యూ అలైస్. సేవ్ ఫర్ అంటే ఎక్సెప్ట్ దోస్ ఫ్యూ అలైస్. ఆ కొన్ని దేశాలు కాకుండా ద ఎంటైర్ వరల్డ్ సపోర్ట్స్ అ సీజ్ ఫైర్ ఇన్ గాజా టు ఎండ్ ద ఎపిక్ సఫరింగ్ ఆఫ్ పీపుల్. కానీ గాజాలో జరుగుతున్న సీజ్ ఫైర్ని ఆపాలని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కూడా ఈరోజు కోరుకుంటుంది. ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ సపోర్ట్స్ ఎ సీజ్ ఫైర్ ఇన్ గాజా టు ఎండ్ ది ఎపిక్ సఫరింగ్ ఆఫ్ ఇట్స్ పీపుల్. అక్కడ ఎంతమంది ప్రజలు సఫర్ అవుతున్నారు, సో వాళ్ళందరినీ కాపాడాలి అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సీజ్ ఫైర్ని మనకి ఏమంటారు, సో సీజ్ ఫైర్ కావాలి, ఈ యుద్ధాన్ని ఆపాలి. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ, యుద్ధాన్ని టెంపరీగా ఆపడం, అది కావాలని చెప్పి అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. At this preliminary stage, South Africa sought to demonstrate that some of Israel's acts were capable of falling within the terms of Genocide Convention and that there was genocidal intent behind its act. సో సౌత్ ఆఫ్రికా ఏం డెమాన్స్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుందంటే, ఇజ్రాయెల్ చేస్తున్న కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు చూస్తుంటే మనకి జెనోసైడ్ కన్వెన్షన్లో ఇచ్చిన కొన్ని టర్మ్స్ ప్రకారం ఇజ్రాయెల్ చేసిన తప్పు అని మనకు తెలుస్తుంది. వాళ్ళ చేస్తున్న పనుల వెనకాల జెనోసైడల్ ఇంటెంట్, ఉద్దేశం అనేది మనకు కనిపిస్తోంది. ఒక జాతి మొత్తాన్ని లేపేయాలి, చంపేయాలన్న ఉద్దేశం కూడా ఇజ్రాయెల్ చేస్తున్న పనుల వెనకాల మనకు కనిపిస్తుందని చెప్పి ఆ డెమాన్స్ట్రేట్ చేసే ప్రయత్నం సౌత్ ఆఫ్రికా ప్రయత్నం చేసింది. ఇట్ రిలైడ్ ఆన్ డేటా ఆన్ డెత్స్ అండ్ డిస్ట్రక్షన్ అండ్ ద కొలాప్స్ ఆఫ్ సివిలియన్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ గాజా. సో సౌత్ ఆఫ్రికా ఏం చూపిస్తుందంటే, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాజాలో కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది, సివిలియన్ లైఫ్ కొలాప్స్ అయిపోయింది, అండ్ ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఒక జాతికి చెందిన వాళ్ళు, ఒక మతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, డిస్ట్రక్షన్ భయంకరంగా జరిగింది అనేది చూపిస్తూ, సో ఇజ్రాయిల్ హ్యాడ్ అన్ ఇంటెంట్ ఆఫ్ జెనోసైడ్ అనేది ప్రూవ్ చేసే ప్రయత్నం సౌత్ ఆఫ్రికా చేస్తుంది. It drew upon statements attributed to key Israeli government figures to underscore what it called genocidal intent. సో ఇజ్రాయిలీ గవర్నమెంట్లో ఉన్న కొంతమంది మినిస్టర్స్ చేసిన స్టేట్మెంట్స్ని కూడా తీసుకొని, అంటే వాళ్ళే చెప్పారు అని చెప్పబడుతున్న కొన్ని స్టేట్మెంట్స్ని కూడా ఆధారంగా తీసుకొని, ఆ స్టేట్మెంట్స్ గమనిస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళకి జెనోసైడల్ ఇంటెంట్ ఉంది అని చెప్పేసి హైలైట్ చేసే ప్రయత్నం సౌత్ ఆఫ్రికా చేసింది.
ద ప్రావిజనల్ మెజర్స్ సాట్ టు ఇంక్లూడ్. అయితే ఇప్పుడు ఐసీజీ ఒక ప్రావిజనల్ ఆర్డర్ ఇష్యూ చేసింది. ఏంటి ఆర్డర్? మెజర్స్ అంటే చర్యలు. సాట్ అంటే ట్రైడ్. ఓకే, సాట్ టు ఇంక్లూడ్ అని రాయాలి. ఏ సస్పెన్షన్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ని సస్పెండ్ చేయాలి. అండ్ స్టెప్స్ బై ద పార్టీస్ టు ప్రివెంట్ ది అకరెన్స్ ఆఫ్ జెనోసైడ్ జరగకుండా రెండు దేశాలు స్టెప్స్ తీసుకోవాలి అని కూడా ఈ ప్రావిజనల్ మెజర్స్ చెప్పాయి. ఇజ్రాయిల్ డిస్క్రైబ్ ద సౌత్ ఆఫ్రికా కేస్ యాజ్ అ బ్లడ్ లైబుల్ బిఫోర్ ద హియరింగ్. సో ఇజ్రాయిల్ ఏమంటే సౌత్ ఆఫ్రికా ఏదైతే చెప్తుందో ఇదంతా ఒక బ్లడ్ లైబల్ అని చెప్తోంది. అయితే ఇక్కడ బ్లడ్ లైబల్ అనే పదానికి ఇంట్రెస్ట్. ఒక ఫస్ట్ లైబల్ అనే పదానికి మీనింగ్ అంటే ఒక రిటర్న్ స్టేట్మెంట్, ఓకే, ఏ ఫాల్స్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్గా ఒక ఇచ్చిన తప్పుడు స్టేట్మెంట్, అఫీషియల్గా రిటర్న్గా ఇచ్చిన తప్పుడు స్టేట్మెంట్ని లైబల్ అంటారు. బ్లడ్ లైబల్ అనేది ఏంటి అంటే ఇంతకు ముందు కూడా జ్యూస్ పైన ఒక ఆరోపణ జరిగింది. జ్యూస్, JEWS. ఏంటో ఆరోపణ? ఈ జ్యూస్ అనేవాళ్ళు క్రిస్టియన్స్ యొక్క రక్తాన్ని బలిస్తున్నారు. అంటే మనకి తెలుగులో మనకి హిందూయిజంలో బలి ఇవ్వడం ఎలా కలగా క్రిస్టియన్స్ యొక్క రక్తంతో వీళ్ళు ఏదో పూజలు చేస్తున్నారు, సంథింగ్ లైక్ దట్. ఆ యాంగిల్లో వాళ్ళపైన ఒక రకమైన ఆరోపణ ఉండేది. అది నిజమా కాదనేది ఎవరికీ తెలియదు, కానీ దాని ఒక రకమైన ఆరోపణ. సో అఫీషియల్గా వీళ్ళని ఆరోపించారు, అందుకే లైబెల్ అన్నాం. లైబెల్ అంటే ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ ప్రూవెన్, ఒక ఎక్విజేషన్, ఒక ఆరోపణ, ఫాల్స్ ఎక్విజేషన్. బ్లడ్ అంటే రక్తం, వీళ్ళు వాళ్ళ రక్తంతో ఏదో చేస్తున్నారు అన్నట్టు వీళ్ళపైన ఒక నిందారోపణ అనేది జరిగింది. కానీ తర్వాత అదంతా ఉట్టుట్టిది, అది నిజం కాదని చెప్పి తెలియదు. సో అందుకనే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా ఇజ్రాయెల్ పైన అటువంటి నిందారోపణ చేస్తుంది. మేము ఏ తప్పు చేయకపోయినప్పటికీ మేము తప్పు చేస్తున్నాం అన్నట్టు మా పైన అఫీషియల్గా తప్పుడు ఆరోపణలు సౌత్ ఆఫ్రికా చేస్తోందని చెప్పి ఇజ్రాయెల్ వాదించింది. బట్ sought to make a case that its Gaza operations were legitimate response to the terrorist attack on October 7 last year October 7th మాపై జరిగిన టెర్రరిస్ట్ అటాక్ వ్యతిరేకంగా మేము చేస్తున్న లెజిటిమేట్ రెస్పాన్స్ ఇది. అంటే ఈ మా పైన దాడి జరిగింది, దాడికి ప్రతి దాడి మాత్రమే మేము చేస్తున్నాము. దిట్ ఈజ్ లెజిటిమేట్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. సో అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. ఎవరైనా సరే వాళ్ళ సావరెంటీకి భంగం కలిగించినప్పుడు, వాళ్ళపైన దాడి చేసినప్పుడు గాజులు తొట్టుకొని కూర్చోమని ఎవరు చెప్పరు కదా. సో ఈ కేసులో కూడా మాకు ప్రతిదాడి చేసే హక్కు అనేది ఉంది. అవర్ రెస్పాన్స్ హ్యాస్ లెజిటిమసీ అని చెప్పి ప్రూవ్ చేసే ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తుంది. ఇట్ ప్లేడ్ డౌన్ ద రిలవెన్స్ ఆఫ్ ఇట్స్ లీడర్స్ స్టేట్మెంట్ కాలింగ్ దెమ్ వీఆర్ రిటార్డ్. మా లీడర్స్ ఏదో మాట్లాడారు అనే దాని గురించి సౌత్ ఆఫ్రికా చెప్తుంది. ఇజ్రాయెల్ లీడర్స్ కొంతమంది మాట్లాడిన మాటలు మీరు గమనిస్తే వాళ్ళకి జెనోసైడల్ ఇంటెంట్ ఉంది అనేది మనకు తెలుస్తుంది అని చెప్పి సౌత్ ఆఫ్రికా అనింది. అయితే ఇజ్రాయెల్ ఏముంటుంది, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ప్లే డౌన్ అంటే అర్థం అదే, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అది ఓన్లీ మాటలు మాత్రమే, రెటారిక్ మాత్రమే. అది ఊరికే కోపంలో వచ్చిన మాటలు తప్పితే అది ఇంటెంట్తో చేసినవి కాదు, వాటిని పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంది. ఇట్ అట్రిబ్యూటెడ్ ద సివిలియన్ క్యాజువాలిటీస్ టు హమాస్ యూజింగ్ సివిలియన్స్ as షీల్డ్స్ అండ్ హాస్పిటల్స్ as స్టోరేజ్ ఫర్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ లాంచింగ్ ప్యాడ్స్ ఫర్ అటాక్స్. అయితే మీరు యుద్ధం చేస్తే యుద్ధంలో సైనికులను చంపాలి, కానీ మీరు సివిలియన్స్ నుంచి అటాక్ చేస్తున్నారనే క్వశ్చన్ కూడా వచ్చింది. సో ఏముంటుందంటే సివిలియన్ క్యాజువాలిటీస్, సివిలియన్స్ కొంతమంది చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ హమాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సివిలియన్స్ని షీల్డ్స్ కింద వాడుకుంటున్నారు. అంటే వాళ్ళ వెనకాల వీళ్ళు దాక్కోవడం, వాళ్ళని ముందు పెట్టి వీళ్ళు తప్పుకొని సివిలియన్స్ పైన అటాక్ చేయరు, కాబట్టి వాళ్ళ పేరుతో వీళ్ళు తప్పించుకొని వీళ్ళు తప్పులు కంటిన్యూ చేయొచ్చు అనే ఉద్దేశంతో హమాస్ సివిలియన్స్ని షీల్డ్గా యూజ్ చేసుకుంటున్నారు అన్న ఆరోపణ అనేది చేశారనమాట. అలాగే హాస్పిటల్స్లో ఎక్స్ప్లోజివ్స్ లాంచింగ్ ప్యాడ్స్ని దాచుకుంటున్నారు. సో హాస్పిటల్స్ని సివిలియన్స్ని అటాక్ చేయరు అనే ఉద్దేశంతో ఇలాంటి పనులు హమాస్ చేస్తున్నారు. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళ స్ట్రాటజీకి ప్రతివ్యూహం రచించాలంటే కొన్నిసార్లు ఇలాంటి క్యాజువాలిటీస్, కొందరి చావులు అనేవి తప్పవు అన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తాము. సో ద ఇష్యూ బిఫోర్ ద కోర్ట్ ఈస్ క్వైట్ స్ట్రైట్ ఫార్వర్డ్. కోర్టు ముందన్న విషయం pretty clear. ఏంటది? ఓకే, బట్ ద లార్జర్ కన్సర్న్ ఈజ్ వెదర్ ఇజ్రాయెల్ విల్ అబైడ్ బై ఎనీ ప్రావిజనల్ మెజర్. పాయింట్ ఏంటి అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఒక దేశానికి ప్రపంచానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక దేశంలో సుప్రీంకోర్టు అంటే అల్టిమేట్ అథారిటీ. ఆ సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం ఏదైనా తీర్పు ఇచ్చిందంటే ఎవ్రీబడి హ్యాస్ టు బి బౌండ్ బై ఇట్. ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ బైండింగ్, వాళ్ళు ఒకవేళ అది బౌండ్ కాకపోతే వాళ్ళని జైల్లో పెట్టవచ్చు, వాళ్ళపైన శిక్ష వేయచ్చు, అన్ని రకాల అధికారాలు ఉంటాయి. కానీ ఇంటర్నేషనల్ కోర్టులో రెండు దేశాల మధ్య కేసు వచ్చినప్పుడు ఆ కోర్టు ఐసీజీ ఒక ఆర్డర్ పాస్ చేస్తే దాన్ని ఎవరన్నా ఫాలో అవ్వకపోతే దెర్ ఈజ్ నో మెకానిజం టు ఎన్ఫోర్స్ ఇట్. ఖచ్చితంగా వాళ్ళ మీద మొట్టికాయలు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళు ఆ ఆర్డర్ని పాస్ అయ్యేలా చేసేంత మెకానిజం గ్లోబల్ లెవెల్లో లేదు. బికాజ్ దెర్ ఈజ్ నో గ్లోబల్ గవర్నమెంట్. గ్లోబల్ లెవెల్లో కోర్ట్స్ ఉన్నాయి, దెర్ ఈజ్ నో గ్లోబల్ గవర్నమెంట్ లేదు, ప్రభుత్వం లేదు. యునైటెడ్ నేషన్స్ ఉంది కానీ అది ప్రభుత్వం కాదు.
సో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్కి వీళ్ళు బౌండ్ అవ్వకపోతే చేయగలిగేది ఏమీ లేదు. పాయింట్ అదే, వాళ్ళు చెప్తున్న ఎనీ ప్రావిజనల్ మెజర్కి ఇజ్రాయెల్ ఫాలో అవుతుందా లేదనేది లార్జర్ కన్సర్న్. రష్యా ఇగ్నోర్డ్ అండ్ ఐసీజీ ఆర్డర్ టు సస్పెండ్ ఇట్స్ ఆపరేషన్ యుక్రెయిన్. మార్చ్ 2022లో రష్యా కూడా ఇలాగే ఆర్డర్ పాస్ చేశారు, యుక్రెయిన్లో మీ ఆపరేషన్ సస్పెండ్ చేయండి. కానీ రష్యా పట్టించుకుందా? ఇట్ కంప్లీట్లీ ఇగ్నోర్డ్. కానీ ఎవరైనా చేయగలిగారు? ఏమీ చేయలేకపోయారు. However, there is little doubt that any provisional measure will cast a shadow on the legitimacy of Israel's Gaza war. అయితే ఇక్కడ ఐసీజే ఆర్డర్ని వీళ్ళు ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వకపోవచ్చు. కానీ ఫాలో అయినా అవ్వకపోయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈ ఇజ్రాయిల్ యొక్క గాజా వారి యొక్క లెజిటిమసీ పైన నీరు నీడలు కమ్ముకున్నాయి. అంటే ఇజ్రాయిల్ ఏం భావిస్తుందంటే, నాకు సర్వ హక్కులు ఉన్నాయి, మా పైన సర్ప్రైజ్ అటాక్ చేసింది హమాస్, సో వాళ్ళపైన ప్రతిదాడి చేసే హక్కు మాకుంది, వాళ్ళని కంప్లీట్గా సమూలంగా నాశనం చేసే హక్కు అధికారం మాకు ఉన్నాయి అని ఎవరంటున్నారు? ఇజ్రాయిల్ అంటోంది. కాకపోతే ఇప్పుడు ఐసీజే వాళ్ళు మీరు ఆపండి, మీరు ఆ పని చేయొద్దు అని చెప్తున్నారని అర్థం ఏంటి? సో ఇజ్రాయిల్ చేసింది తప్పు అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ భావిస్తున్నట్టే కదా. అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇజ్రాయిల్ చేసింది తప్పు అని భావిస్తున్నట్టే కదా. సో కాబట్టి ఇజ్రాయిల్ యొక్క గాజా వారి యొక్క లెజిటిమసీ పైన కొన్ని నీరు నీడలు కమ్ముకున్నట్టు. అంటే అది లెజిటిమేటా, అంటే అది యాక్సెప్టబులా, అది కరెక్టా అంటే నౌ దెర్ ఆర్ డౌట్స్. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ బాడీ దాన్ని తప్పుపడుతుంది కాబట్టి. సో దీనివల్ల ఇజ్రాయిల్ యొక్క ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినే అవకాశం ఉంది. కానీ బలవంతంగా ఇజ్రాయిల్ని కూర్చోబెట్టి మీరు ఆ పని చేయించడానికి ఈ ఐసీజే ఆర్డర్కి అంత బలం అనేది లేదు అనేది కూడా మనం గమనించాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. And so I would like to remind you about this Republic Day offer. It is applicable on optionals also. So optionals in recorded format 18,000 మీకు లభిస్తాయి. If you want them in live and recorded format 22,500 రూపీస్కి మీకు లభిస్తుంది. We have PSIR, Sociology, PubAd, Anthropology, తెలుగు Literature. 5 options ఉన్నాయి. You can join any of these 5 and you can also switch among these options. 31st January లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే యూపీఎస్సీ క్లాసెస్ ఆఫ్లైన్లో కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కేవలం 48,000 రూపాయలకి మీకు ఆఫ్లైన్లో జిఎస్ ప్లస్ CSATతో పాటు యూ హ్యావ్ యాక్సెస్ టు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ఫిలిమ్స్ ఎస్సరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ 19 బుక్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ వీటన్నిటిపైన కూడా యూ హ్యావ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఈ ఫీ కూడా మీకు 31st January వరకు మాత్రమే వ్యాలిడ్. సో మంచి అవకాశం, వినియోగించుకోండి. టేక్ కేర్, బాయ్.